ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. రాష్ట్ర విద్యా వ్యవస్థను భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెడతానన్న రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్. అసెంబ్లీకి వెళ్లకుండా ఓట్లు వేసిన 1.32 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని వైసీపీ నాయకులు వమ్ము చేశారన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి. కార్తీక మాసం సందర్భంగా మహానంది క్షేత్రంలోని రుద్రగుండంలో వైభవంగా జరిగిన జలహారతి. నంద్యాల జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా నంద్యాల పట్టణాన్ని పారిశుద్ధ్య లోపం లేకుండా నందనవనంగా తీర్చిదిద్దుతామన్న నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. రాష్ట్ర విద్యా వ్యవస్థని దేశంలో ప్రథమ స్థానంలో, ప్రపంచంలో 100వ స్థానంలో నిలబెడతామని రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మేధావులు, ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మనం కేవలం ఢిల్లీ, కేరళ తరహా విద్యా వ్యవస్థను చూస్తున్నామని, గ్లోబల్ సిస్టంలో మన విద్యా వ్యవస్థ ఉండాలన్నారు. చదువుతో పాటుగా సంస్కారం నేర్పే దిశగా విద్యా విధానం ఉండాలన్నారు. కేవలం మార్కులే కాకుండా సమాజ హితం కూడా బోధపడేలా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించాలన్నారు. గత 5 ఏళ్లలో ఫోటోలు, రంగులతో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా తన ఫోటో కూడా ఎక్కడ లేకుండా ప్రభుత్వ చిహ్నంతో మాత్రమే ఉంటాయన్నారు. రాబోయే 5 ఏళ్లలో విద్యా వ్యవస్థను ఛాలెంజ్గా తీసుకుని ఉన్నత స్థానంలో నిలిపేందుకు అధ్యాపకుల అండదండలు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా కోరారు. ప్రపంచంలోనే 100 స్థానాల్లో ఒక స్థానం కైవసం చేసుకోండి అనే ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు జారీ చేశారు. విలువలతో కూడిన విద్య చాలా చాలా అవసరం. మార్కులు, ర్యాంకులు ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతకన్నా ముఖ్యం. మహిళల్ని గౌరవిస్తాం, ఇతరులకి సహాయపడతాం, ఉపాధ్యాయుల్ని గౌరవిస్తాం లాంటి విలువలు విద్యలో చాలా చాలా అవసరం. ఈరోజు ఒక విషయం నాకు నిజంగానే బాధ కలుగుతుంది. మనందరం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు రోడ్డు పైన చెత్తేయం, కానీ అదే మనం తిరిగి మన దేశానికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దాటిన వెంటనే చెత్త రోడ్డు పైన వేస్తాం. అంటే సివిక్ రెస్పాన్సిబిలిటీ, మారల్ రెస్పాన్సిబిలిటీ విద్యలో చాలా చాలా అవసరం. సమాజానికి ఉత్తమ పౌరుల అందించే బాధ్యత మనందరి పైన ఉంది. ఆ శక్తి ఇక్కడున్న ఉపాధ్యాయులకి తక్కుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. రాబోయే 5 సంవత్సరాల్లో ప్రైవేట్ పాఠశాలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. నా బలం, నా బలగం ఇక్కడున్న ఉపాధ్యాయులు. ఇది సాధించాలంటే మీ అందరి సహకారం నాకు చాలా చాలా అవసరం. విద్యా వ్యవస్థ రాజకీయానికి దూరంగా పెట్టాలని లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో పేర్లు, రంగులు, ఫోటోలు పిచ్చి మనందరం చూసాం. కానీ నేను మంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఫోటోలు, క్షమించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో, విద్యాశాఖ మంత్రి గారి ఫోటో ఏ మెటీరియల్లో ఉండకూడదని అధికారులకు నేను ఆదేశాలు జారీ చేశాను. దానికి నిదర్శనం మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్లో కూడా ఎక్కడ మా ఫోటో కూడా ఈరోజు లేదు. అంతేకాదు ప్రభుత్వ పథకాలు కూడా పెద్దల పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు, డొక్కా సీతమ్మ గారు లాంటి గొప్ప వ్యక్తులు పేర్లు కూడా పెడతాం జరిగింది. ఒక పాఠం చెప్పాలంటే ఎంత కష్టపడాలో నాకన్నా మీకే బాగా తెలుసు. అంతేకాదు అక్కడున్న పిల్లలందరినీ ఆకర్షించుకుని పాఠాలు చెప్తాం చాలా చాలా కష్టమైంది. ఒక క్లాస్కి వెళ్ళాలంటే ఎంత ప్రిపరేటరీ వర్క్ అవసరమో మనందరికి తెలిసిన విషయమే. అందుకే నేను మంత్రి అయిన తర్వాత యాప్ల భారం తగ్గించాలి, ఫోటోలు తీసే పని మానేయాలని లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడ మీరు కేవలం చదువులు చెప్పాలి, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ తీసుకునే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా చెప్తున్నాం. గతంలో అనేక యాప్ల భారం మీ పైన పెట్టారు. చదువుకొని ఎక్కువ
ముందల టాయిలెట్లు ఫోటో తీయాలి, మధ్యాహ్న భోజనం ఫోటోలు తీయాలి, ఇదే గోల్ నడిచేది. పాదయాత్రలో కూడా నన్ను ఉపాధ్యాయులు కలిసి వాళ్ళ సమస్యలు నాకు చెప్పారు. అది నేను అధికారులు కూడా చెప్తాం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉన్న చిన్న లోటుపాట్లు ఏమున్నా సరిదిద్దుకుని మేము ముందరికి వెళ్తామని ఈ సభాముఖంగా ఉపాధ్యాయులందరికీ నేను తెలుపుకుంటున్నాను. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలు నాశనం చేసినట్లు విద్యా వ్యవస్థను కూడా నాశనం చేసింది. రాత్రుల ఆత్మలతో మాట్లాడతారు, పొద్దున్న లేసి అనాలోచిత వల్ల నిర్ణయాలు తీసుకుంటారు. దాంట్లో భాగంగా జియో 117 తీసుకువచ్చి స్కూల్స్ని మూసేశారు. ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. ఇంకా విద్యార్థులు ఉపాధ్యాయులు సిద్ధంగా లేకపోయినా 1000 పాఠశాలల్లో ఏకంగా సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కూడా తీసుకొస్తాం. చాలా చాలా బాధాకరం. నేను కూడా సిబిఎస్ఈలో చదివిన వ్యక్తినే, కానీ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ వస్తుందంటే నాకన్నా కంగారు పడింది మా తల్లి. స్కూల్లో నేను చూసా, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, తర్వాత ఫైనల్స్ ఉంటాయి. నేను ఇమ్మీడియట్గా గౌరవ సెక్రటరీ గారితో చర్చించి ఎగ్జామ్స్ ఏర్పాటు చేస్తే 90% మంది విద్యార్థులు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాం జరిగింది. అంటే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా సంస్కరణలు తీసుకొస్తే ఇదే సమస్య. గతంలో చూసాం, టోఫల్ అన్నారు, ఐబీ అన్నారు, కానీ ఆ శిక్షణ ఇచ్చే ఏకంగా ఉపాధ్యాయులు లేని పరిస్థితి. 10 కోట్ల రూపాయలు అలాంటి కార్యక్రమాల్లో ఖర్చు పెడతాం. చాలా చాలా బాధాకరం. అసెంబ్లీకి వెళ్లకుండా ఓట్లు వేసిన 1.32 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని వైసీపీ నాయకులు వమ్ము చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనం వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడంతో వారికి ఓట్లేసి గెలిపించిన వారిని మోసం చేయడమే అవుతుందన్నారు. 2024 ఎన్నికల్లో 39.37% ఓట్లు వైసీపీ నాయకులకు వచ్చాయని, ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే వాటిని నిలదీసి సలహాలు, సూచనలు చేయాల్సిన అవసరం వైసీపీ నేతలకు, జగన్కు ఉందన్నారు. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మానసిక పరిస్థితి బాగోలేదని, ఆయన మానసిక స్థితి బాగుపడే వరకు వైఎస్ భారతిరెడ్డిని వైసీపీ అధ్యక్షురాలిగా నియమించాలని వైసీపీ నేతలు, కార్యకర్తలను కోరుతున్నామన్నారు. జగన్ స్థానంలో వైఎస్ భారతిరెడ్డిని ఎమ్మెల్యేగా నిలబెట్టి ప్రజా సమస్యలపై మాట్లాడించాలని ఆనం కోరారు. చంద్రబాబు రాష్ట్ర స్థితిగతులను మార్చేందుకు అనేక కంపెనీల ద్వారా పెట్టుబడులు తెస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిలో వైసీపీ ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అసెంబ్లీలో భాగస్వాములు కావాలన్నారు. ఏడవగానే షాపుకి పోయి చాక్లెట్లు కొనిచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తారు? నీక నువ్వు ఇచ్చా మా గౌరవ ఇచ్చా? అసెంబ్లీలో హీనంగా మాట్లాడుండవు చంద్రబాబు నాయుడు గురించి. మీరు ఎంత లేఖితనంగా మాట్లాడారో మాకు తెలుసు, మేము చూస్తున్నాం, మీకు తెలుసు. కానీ ఈ రోజు మీకు విపరీతమైన గౌరవం చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఏం చేయాలా? ఎందుకంటే ఆయనకుండే సంస్కారం అంటుంటుంది కాబట్టి. ఆయన నీలాగా సంస్కార హీనుడు కాదు కాబట్టి స్టిల్ యు ఆర్ గెటింగ్ దట్ రెస్పెక్ట్. And you will keep continue to get that respect, because that is మమ్మల్ని పెంచిన విధానం అది ఇళ్లలో. కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి రాకపోయినా మిగతా 10 మంది ఎమ్మెల్యేలకి, 10 మంది ఎమ్మెల్యేలకి 8 లక్షల మంది వైసీపీ ఫాలోవర్స్ ఓట్లేశారో వాళ్ళ కోసం ఈ 10 మంది వెంటనే రావాలని, ప్లస్ ఇన్ కేస్ వైఎస్ భారతి గారు ఒప్పుకోకపోతే ఈ 11 మందిలో మా రెడ్లే 6 మంది ఉన్నారు కాబట్టి, మా కులస్తులు 1 2 3 4 5 6 అంటే మెజారిటీ మా రెడ్లే ఉన్నారు కాబట్టి, ఎవరో ఒకరిని బుచ్చి ప్రసాద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, బాలనాగిరెడ్డి వీళ్ళని ఎవరినో ఒకరిని వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ గానో ఏదో ఒక పొజిషన్ లో తీసుకొని వచ్చి అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయాలని మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని బతిమలాడటం లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు వస్తే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతుందో, ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఒక దిశ ఇది చూపించి ఈ రోజు ఇండస్ట్రీస్, నిన్న నేను బాబు గారిని కలిసేదానికి పోతే టాటా సన్స్, CCI ఇంతమంది ఉన్నారు. నాకు ఎంత ఆనందం వేసింది. దట్ ఈస్ వాట్ వి రిక్వైర్. ఈ రోజు ఈ రాష్ట్రానికి కష్టపడి మేము చేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ప్లీజ్ రండి, బీ అ పార్ట్ ఆఫ్ దిస్ గ్రోత్, బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్, బీ అ పార్ట్ ఆఫ్ ద సన్ రైజ్ స్టేట్, ద రీఎసర్జెన్స్ ఆఫ్ ది సన్ రైజ్ స్టేట్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కార్తీక మాసం పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది క్షేత్రంలోని రుద్రగుండంలో జలహారతి కార్యక్రమం వైభవంగా జరిగింది.
పరమ పవిత్రమైన కార్తీక సోమవారం సందర్భంగా సాయంత్రం 6:30 మహానంది క్షేత్రంలోని నంది తీర్థంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జలహారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకులు గంగాదేవికి షోడశోపచార పూజ చేసి గంగా అమ్మవారికి సారి సమర్పించి అనంతరం భక్తి శ్రద్ధలతో గంగమ్మకు హారతినిచ్చారు. ఈ అపురూప ఆధ్యాత్మిక దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హారతి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామికి ప్రీతిగా చిన్నారులు చేసిన భరతనాట్యం ఆకట్టుకుంది. అటువంటి ఈశ్వరుడు తమలో మనం ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఈ యొక్క నవీనతను ఈరోజు హారతి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ హారతి దర్శనం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలాన్ని మనకి మన తరువాత ఫలానికి కూడా కలిగించి ద్వారా మనందరూ కూడా సమాజ శ్రేయస్సుకి అందరూ కూడా సద్భావంతో మనందరూ కూడా ఉండాలని చెప్పి స్వామిని ప్రార్థించి మనం బాగుండాలి, మన తర్వాత అందరూ బాగుండాలని ఆ యొక్క ఈశ్వరుని ప్రార్థన చేసుకుంటూ చక్కగా అందరూ కూడా గట్టిగా ఓం నమః శివాయ సూర్యప్రాక్షణ మంత్రాలు ఒక ఇస్తారు చెప్పండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ప్రతి పూజా కార్యక్రమం జరుగుతుంది. పూజా అనంతరం ఆనందం అనేటువంటి జరుగుతుంది. అలాగే నందీశ్వరుడు అంటే కనుక మనకి లైట్ ఆఫ్ చేయండి. ధ్వజున్నాడు నంబర్ చేస్తాను.
బాగా కానొస్తాయి. ఇవేం అష్టవిధ మహామంత్రాలు కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా స్వామివారికి గంగాహారతి ఇవ్వడం జరిగింది. నదీ తీర్థం రెండు కలిసినటువంటి ఈ క్షేత్రంలో ఈరోజు మొట్టమొదటిసారిగా హారతులు ఇవ్వడం జరిగింది. ఈ హారతులు ఈ సంవత్సరం ఇక 10 సంవత్సరం కూడా కంటిన్యూగా ఇట్లాగా ఉంటాయి. 10 సోమవారం రోజు కూడా ఈ హారతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ స్వామివారిని దర్శించుకొని ఈ హారతులను దర్శించుకొని ఈ స్వామివారి ఉపకపాత్రలు అవుతారని ఆశిస్తున్నారు. ఓం నమో మహానందీశ్వరాయ. ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేకంగా మహానంది క్షేత్రంలో తొలిసారిగా ఈ యొక్క జలహారతి గంగాహారతి అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఈరోజు విశేషంగా ఈ యొక్క భక్తజనమంతా కూడా ఈ యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటి విశేషం. ప్రధానంగా మనకి కార్తీక మాసం అంటే శివుడికి అభిషేకం, దీపం వెలిగించడం, నదీ స్నానం ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటిది. కాబట్టి అటువంటి నదిలో స్నానం చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసి హారతి ఇచ్చేటువంటి అవకాశం ఒక్క మహానంది క్షేత్రంలో మాత్రమే మనకి ప్రత్యేకంగా ఒకే స్థలంలో అన్నీ సమకూరడం అనేటువంటిది విశేషం. కాబట్టి ఇటువంటి మహానంది క్షేత్రంలో ఈ రోజు నుంచి ప్రతి సోమవారం కూడా క్షేత్రంలో ఉండేటువంటి నంది తీర్థం అనబడేటువంటి రుద్రగుండానికి గంగాహారతి కార్యక్రమం అనేటువంటిది నిర్వహించబడుతుంది. ప్రత్యేకంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారు విశేషమైనటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి భక్తులు ప్రతి సోమవారం కూడా విశేషంగా ఈ యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొని గంగాదేవి అనుగ్రహంతో పాటుగా ఈశ్వరుడి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో శంకుస్థాపన చేసిన 1026 సీసీ రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సీసీ రోడ్ల నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు జిల్లాలో 1023 సీసీ రోడ్లు, 3 బీటీ రోడ్లను దాదాపు 86 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సిమెంట్ రోడ్ల నిర్మాణాల పనుల్లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నత విద్యను అభ్యసించి ఇంజనీరింగ్ అసిస్టెంట్లుగా ఎంపిక అయ్యారని, చేయాలన్న తపన ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని
చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు పూర్తిస్థాయి శ్రద్ధ పెట్టాలన్నారు. అన్ని పారామీటర్లలో జిల్లాను మొదటి 5 స్థానాల్లో ఉంచేందుకు ప్రయత్నించాలన్నారు. చేపట్టిన నిర్మాణ పనులను మొక్కుబడి రీతిలో కాకుండా పూర్తి చేయాలన్న తపనతో పనిచేసి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే సిమెంట్ రోడ్ల నాణ్యత కాల పరిమితి 30 సంవత్సరాలు ఉంటుందని, నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. రోడ్లతో పాటు సైడ్ డ్రైన్లను కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించి 1026 పనులలో 284 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని, నిర్మాణాల ప్రగతి ఆశించిన రీతిలో లేదని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ చివరి తేదీ నాటికి అన్ని రోడ్లు పూర్తి కావాలని కలెక్టర్ దిశానిర్దేశం చేస్తూ రోజువారీ లక్ష్యాన్ని కేటాయించారు. ఏజెన్సీలు, సిమెంటు, ఇసుక, ఇతర మెటీరియల్ ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 23వ తారీఖున పూర్తి అయిన పనులను స్థానిక ప్రజాప్రతినిధులచే ప్రారంభోత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. ఈ నెలాఖరులోగా ఇసుక డిపోలకు మినరల్ డిపో లైసెన్సులు మంజూరు చేసి ఇసుక స్టాక్ పెడతామని, బల్క్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. సీసీ రోడ్ల నిర్మాణాల ప్రగతికి సంబంధించి ప్రతి గురువారం కేటాయించిన లక్ష్యం పైననే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రగతిని సమీక్షిస్తానన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ఈ నాగరాజు, ఈఈ రఘురామిరెడ్డి, డిఈ, ఏఈలు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏజెన్సీ ద్వారా నంద్యాల పట్టణంలో చెత్తతో కూడిన పారిశుద్ధ లోపం లేకుండా చూసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంగా మారడం, పట్టణ శివారు కాలనీలు పెరగడంతో పట్టణాన్ని పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నంద్యాల పట్టణంలో గత 10 ఏళ్లుగా 66,000 మెట్రిక్ టన్నుల చెత్త పీవీ నగర్ డంప్ యార్డులో పేరుకుపోయిందని, ఇటీవలే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏజెన్సీ ద్వారా 60% తడి పొడి చెత్తను వేరు చేసి పొడి చెత్తను JSW కంపెనీ అవసరాలకు తరలించామన్నారు. అలాగే పట్టణ అవసరాల కోసం దశాబ్ద కాలంగా చెత్తను సేకరించే వాహనాలు మూలన పడ్డాయని, ఇటీవలే రాష్ట్ర మంత్రి ఫారూక్ చైర్మన్ సహకారంతో 2 నూతన ట్రాక్టర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను కలిపి వేస్తుండటంతో వాటిని విభజించేందుకు చాలా సమయం పడుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకుని 15వ ఆర్థిక సంఘ నిధులతో సుమారు 200 పుష్ కార్టులు, 1000 బిన్నులను కొనుగోలు చేసేందుకు కౌన్సిల్ మరియు ప్రభుత్వ సహకారం తీసుకుంటామన్నారు. దీని ద్వారా ప్రజలు తడి, పొడి చెత్త వేరు చేసి ఇచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేస్తామన్నారు. తడి చెత్త ద్వారా కాంప్రెస్డ్ బయోగ్యాస్ను ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం 100 టన్నుల చెత్త అవసరం అవుతుందన్నారు. ప్రస్తుతం పట్టణంలో 60 టన్నుల చెత్త మాత్రమే లభ్యం అవుతోందని, మిగతా 40 టన్నులు గ్రామీణ ప్రాంతాల నుండి సేకరించి బయోగ్యాస్ శ్రీకారం చుడతామన్నారు. జిల్లా కలెక్టర్, మంత్రివర్యులు, మున్సిపల్ చైర్మన్ వారి సూచనల మేరకు పట్టణంలో చెత్త లేకుండా చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ప్రజలు అన్ని విధాలా మున్సిపల్ సిబ్బందికి, అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. అధికారులు కూడా కొత్త టీం వాళ్ళందరినీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి ప్రతి ఇంటి నుంచి కూడా ఇప్పుడు గత కొద్ది కాలంగా తడి చెత్త, పొడి చెత్త కలిపి ఒకే రకంగా ఇవ్వడం వల్ల వాటిని ప్రాపర్గా ప్రాసెస్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురు చూడడం జరుగుతుంది. మరి గత కొన్ని దశాబ్దాలుగా మన పట్టణంలో చెత్త మరి పీవీ నగర్లో ఉన్న మన కంపోస్ట్ యార్డ్లో ఉండడము, దాన్ని గుర్తించి ప్రభుత్వం ఒక 66,000 మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెస్ చేయడానికి ఒక ఏజెన్సీని అప్పచెప్పడం జరిగింది. ఆ ఏజెన్సీ కూడా దాదాపు 60% వర్క్ క్లియర్ చేశారు. ఇంకా కొంత చేయాల్సింది ఉంది. మరి దాంతోపాటు అదనంగా రానున్న రోజుల్లో కొత్తగా వచ్చే చెత్తను కూడా ప్రాసెస్ చేయడానికి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఒక ఏజెన్సీని మనకు నంద్యాల పట్టణానికి అలాట్ చేయడం జరిగింది. ఆ ఏజెన్సీ వారు కూడా రానున్న రోజుల్లో వాళ్ళ మిషనరీ అది పెట్టుకుని మన పట్టణం నుంచి వచ్చే చెత్తలో నుంచి పొడి చెత్త వరకు దాన్ని వాళ్ళు తీసుకుని ఆ పొడి చెత్తను ప్రాసెస్ చేసి మన పట్టణంలో ఏర్పడే చెత్తలో చాలా వరకు వాళ్ళు క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మన పట్టణంలో వస్తున్న చెత్తను కొంతమంది విఘ్నంతో మరి తడి చెత్తను, పొడి చెత్తను మున్సిపల్ అధికారులకు సహకరించి అందజేస్తూ ఉన్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో కలిపి ఇస్తున్నారు. దయచేసి ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే, మీ ఇంటి నుంచి వచ్చే చెత్తను మీ ఇంటి స్థాయిలోనే, ఎందుకంటే మీరు బయటికి కలిపి ఇచ్చిన దాన్ని కొంతమంది అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని వాటిని వేరు చేసి మళ్ళీ ప్రాసెస్ చేయడం కష్టంగా ఉంది. ప్రస్తుతం మనకు 15th JSW వారి సహకారంతో మనం గడివేముల దగ్గర ఉన్న JSW సిమెంట్ కర్మాగారానికి
మన పట్టణంలో వచ్చిన చెత్తలో కొంత పార్ట్ అంటే పొడి చెత్త ఏదైతే ఉందో ఎక్కువగా ఈ పొడి చెత్తను ప్రస్తుతం ప్రత్యేకంగా కమర్షియల్ ఏరియాల నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. గ్రాడ్యువల్గా మనం రానున్న రోజుల్లో ఆ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసి ప్రజలందరి సహకారంతో పట్టణంలోని అన్ని ఇళ్ల నుంచి కూడా పొడి చెత్తను సపరేట్గా తీసుకుని దాన్ని మన జేఎస్డబ్ల్యూ పరిశ్రమకు పంపించి అక్కడ వాళ్ళ పరిశ్రమలో దాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తడి చెత్తను కూడా రానున్న రోజుల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ అన్న ఒక సిస్టమ్ ద్వారా దీన్ని కన్వర్ట్ చేసేసుకుని ఈ పట్టణంలో ఏర్పడే దాదాపు మనకు ఆ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే దాదాపు 100 టన్నుల తడి చెత్త అనేది ప్రతిరోజు కూడా మనకు అవసరం ఉంటుంది. మరి ప్రస్తుతం మన పట్టణంలో దాదాపు 60 టన్నుల చెత్త మాత్రమే వస్తుంది. మరి దీన్ని 100 టన్నులకు కావాలంటే మరి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు పట్టణాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసి ఒక శుభ్రమైన వాతావరణం, ఎటువంటి ఇబ్బంది ప్రజలకు కలగకుండా ప్రాసెస్ చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రి వర్యులు అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజల సహకారంతో, కౌన్సిల్ సహకారంతో మరి దీన్ని ముందుకు తీసుకోవడం జరుగుతోంది. అదేవిధంగా పట్టణంలో ప్రజలందరికీ కూడా ఇంకా మనకున్న శానిటేషన్ వెహికల్స్ మరి గత కొన్ని దశాబ్దాలుగా వాడుతున్న వాహనాలు ఉన్నాయి. ఇక్కడ 16 వాహనాలు దాదాపు టైం బార్ అయిపోవడం వల్ల కొంత ఎక్కువగా రిపేర్లు రావడము, వాటి వల్ల కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణ కానీ చెత్త తరలింపు కానీ లేట్ అవుతుందని ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి కూడా అనేక రకాలైన కంప్లైంట్లు వస్తున్నాయి. అందు మీద స్పందించి మనం లాస్ట్ వీక్లో గౌరవ మంత్రివర్యులు, గౌరవ చైర్పర్సన్ గారి ద్వారా 2 కొత్త ట్రాక్టర్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా మనం పుష్ కార్ట్స్, ఒక 200 పుష్ కార్ట్స్, అట్లాగే ఒక 1000 బిన్స్ కూడా పర్చేజ్ చేసి మరి అన్నీ కూడా ప్రజలకు ఉపయుక్తంగా ఉండేటట్టుగా మరి తడి చెత్తను, పొడి చెత్తను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర విద్యా వ్యవస్థను భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెడతానన్న రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్. అసెంబ్లీకి వెళ్లకుండా ఓట్లు వేసిన 1.32 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని వైసీపీ నాయకులు వమ్ము చేశారన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి. కార్తీక మాసం సందర్భంగా మహానంది క్షేత్రంలోని రుద్రగుండంలో వైభవంగా జరిగిన జలహారతి. నంద్యాల జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా నంద్యాల పట్టణాన్ని పారిశుద్ధ్య లోపం లేకుండా నందనవనంగా తీర్చిదిద్దుతామన్న నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.